వెల్కమ్ టు ఆర్కేఎంఎస్. నేను మీ రామకృష్ణ. క్యాలిక్యులస్లోని ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఉన్నాం. అందులో నెక్స్ట్ టాపిక్ రిడక్షన్ ఫార్ములా. రిడక్షన్ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ sin x పవర్ n ఇంటూ డిఎక్స్. sin x కి రిడక్షన్ ఫార్ములాను ఫైండ్ అవుట్ చేద్దాం ఈ వీడియోలో. ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూవీ ఫార్ములాను ఎలా అప్లై చేయాలి, యూవీ ఫార్ములా ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో కంప్లీట్ చేసుకున్నాం. ఆ ఫార్ములాను బేస్ చేసుకునే రిడక్షన్ ఫార్ములాలు అన్నిటికీ ఉన్నాయి. సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్ అన్నీ కూడా చేద్దాం ఒక్కొక్క వీడియోలో. సో ఇంటిగ్రల్ ఆఫ్ sin x పవర్ n ఇంటూ డిఎక్స్ కి రిడక్షన్ ఫార్ములాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రైట్ ప్రూఫ్. లెట్ capital IN is equal to integral of sin x power n into dx. sin x కి పవర్ లో n ఉంది కాబట్టి i కి సఫిక్స్ లో n రాసాం. in is equal to integral of sin x power n into dx. ప్రూఫ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ప్లస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి, మర్చిపోవద్దు. దట్ ఇంప్లైస్ in is equal to integral of ఈ sin x పవర్ n అంటే మొత్తం n sin x ఉన్నాయి. అక్కడ ఒక sin x ని సెపరేట్ చేస్తున్నాం. ఆటోమేటిక్ గా ఒక sin x ని సెపరేట్ చేయగానే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, n-1 ఉంటాయి. అవే రాస్తున్నాం ఇక్కడ. sin x పవర్ n-1 into sin x into dx. That implies in is equal to, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూవీ ఫార్ములా అప్లై చేయండి. ఫస్ట్ ఫంక్షన్ u, సెకండ్ ఫంక్షన్ v అనుకుందాం. యూవీ ఫార్ములా ఎలా ఉంటుంది, ఇంటిగ్రల్ ఆఫ్ u ఇంటూ v dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ v dx మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ u కి డెరివేటివ్ v కి ఇంటిగ్రేషన్ ఇంటూ dx ప్లస్ c. అది ప్రాబ్లం అయిపోయిన లాస్ట్ లో ప్లస్ c పెడదాం. సో యూవీ ఫార్ములా అది ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేసాం. ఇప్పుడు దానిలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఫస్ట్ u అంటే ఇక్కడ sin x పవర్ n-1 ఇంటూ v కి ఇంటిగ్రేషన్ అమ్మా, అంటే sin x ఇంటూ dx మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ u కి డెరివేటివ్ v కి ఇంటిగ్రేషన్. u కి డెరివేటివ్ అంటే d బై dx ఆఫ్ sin x పవర్ n-1 ఇంటూ v కి ఇంటిగ్రేషన్ అంటే sin x ఇంటూ dx మొత్తానికి మరలా ఇంటిగ్రేషన్ ఇంటూ dx. దట్ ఇంప్లైస్ in is equal to sin x హోల్ పవర్ n-1 ఇంటూ sin x కి ఇంటిగ్రేషన్ అమ్మా, ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం. sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ cos x మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, sin x ని ట్రీటెడ్ యాజ్ x అనుకోండి అమ్మా. sin x ని x అనుకుంటే x పవర్ n లా ఉంది ఫార్ములా. డెరివేటివ్ ఆఫ్ d బై dx ఆఫ్ x పవర్ n ఇస్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n-1. x పవర్ n కి డెరివేటివ్ n ముందుకు జంప్ చేస్తుంది, x పవర్ n-1. సో ఇక్కడ మీరు sin x ని x అనుకున్నాను, x పవర్ n-1 లా ఉంది. అంటే ఇప్పుడు ముందుకు ఏది జంప్ చేయాలి, పవర్ లో ఉన్నటువంటి టర్మ్. పవర్ లో ఇక్కడ ఎంత ఉంది మనకి, n-1 ఇంటూ sin x పవర్ n అంటేనే ఇక్కడ n-1, దీనిలోంచి ఇంకొక -1 తీసేయాలి, n-1 ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ అంటాం. ఇంటర్నల్ డెరివేటివ్ అంటే ఆ ఫంక్షన్ మీరు x లా అనుకున్నారు, sin x ని x లా అనుకున్నారు. sin x కి ఇంటర్నల్ డెరివేటివ్ వేయాలి, అంటే d బై dx ఆఫ్ sin x ఇంటర్నల్ డెరివేటివ్ ఇంటూ sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ cos x ఇంటూ dx. ఈ ఒక్క స్టెప్ ని మీరు జాగ్రత్తగా రాయగలిగితే రిడక్షన్ ఫార్ములా సైన్ కి అయిపోయినట్టే, వచ్చేసినట్టే. మరలా చూడండి, దీన్ని x అనుకున్నాను, x పవర్ ఇది n లా ఉంది, x పవర్ n కి డెరివేటివ్ n ఇంటూ x పవర్ n అంటేనే n-1 -1 ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్. దేన్ని x అనుకున్నాం మనం, sin x ని x అనుకున్నారు. సో sin x కి ఇంటర్నల్ డెరివేటివ్ ఇంటూ sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ cos x, ఈ మొత్తానికి ఒక dx. దట్ ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ మైనస్ ముందు రాసేస్తున్నానమ్మా, sin x పవర్ n మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ లోపల ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటంటే n మైనస్ 1, దాన్ని కూడా ఇంటిగ్రేషన్ బయటికి తీసుకొచ్చేసాం. ఇంటిగ్రల్ ఆఫ్ sin x పవర్ n మైనస్ 1 అంటే n మైనస్ 2 ఇంటూ sin x కి డెరివేటివ్ నాన్న, డెరివేటివ్ ఓన్లీ cos x, మైనస్ cos x లో ఆల్రెడీ మైనస్ ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి cos x ఇంటూ dx దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ sin x పవర్ n మైనస్ 1 ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x పవర్ n మైనస్ 2. ఇక్కడ cos x ఇంటూ cos x, cos x ఇంటూ cos x అంటే cos స్క్వేర్ x, cos స్క్వేర్ థీటా ఉందనుకోండి, దాన్ని మనం 1 మైనస్ sin స్క్వేర్ థీటా కింద రాసుకోవచ్చు. సో cos x ఇంటూ cos x అంటే cos స్క్వేర్ x, cos స్క్వేర్ x, cos స్క్వేర్ x ని 1 మైనస్ sin స్క్వేర్ x ఇంటూ dx దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ sin x హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x పవర్ n మైనస్ 2 ని ఈ బ్రాకెట్ లోపల తీసుకెళ్తున్నాను. sin x పవర్ n మైనస్ 2 ఇంటూ 1 అంటే sin x పవర్ n మైనస్ 2 మైనస్ నెక్స్ట్ ఈ sin x పవర్ n మైనస్ 2 ని దీంతో ప్రొడక్ట్ చేయాలమ్మా. sin x పవర్ n మైనస్ 2 ఇంటూ sin స్క్వేర్ x దట్ ఈస్ ఈక్వల్ టు, రెండిట్లోనూ బేస్ ఈక్వల్ అమ్మా, బేస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే sin x పవర్ n మైనస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే sin x పవర్ n. సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే sin x పవర్ n ఇంటూ dx దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ sin x పవర్ n మైనస్ 1 ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ కూడా సెపరేట్ చేసేయండి. సెపరేట్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ sin x పవర్ n మైనస్ 2 ఇంటూ dx నెక్స్ట్ n మైనస్ 1 కూడా సెపరేట్ చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x పవర్ n ఇంటూ dx దట్ ఇంప్లైస్ in is equal to minus sin x whole power n minus 1 into cos x plus n minus 1 into sin x కి ఇక్కడ పవర్ ఎంత n minus 2, sin x కి పవర్ n ఉంటే మనం దాన్ని ఎలా కన్సిడర్ చేసుకున్నాం in అన్నాం. మరి sin x పవర్ n minus 2 ఉంటే in minus 2 మైనస్ n minus 1 into sin x ఇక్కడ పవర్ n, సేమ్ యాజ్ ఇదే టర్మ్ అంటే ఏం రాసుకోవచ్చు in అని రాసుకోవచ్చు నాన్న in. ఇప్పుడు ఈ మైనస్ టర్మ్ అంతా ట్రాన్స్పోర్ట్ చేద్దాం, షిఫ్ట్ చేయండి ఇటువైపుకి, ఇటువైపుకి వచ్చేస్తే ప్లస్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ in ప్లస్ n మైనస్ 1 ఇంటూ in ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ రైట్ హ్యాండ్ సైడ్ లో sin x హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో in ఇప్పుడు కామన్ తీద్దాం. in కామన్ తీయాలి అంటే ఈ 2 స్టెప్స్ అరేంజ్ చేసేస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ నే అక్కడ పైన చేద్దామమ్మా. దట్ ఇంప్లైస్ in లెఫ్ట్ సైడ్ in కామన్ తీద్దాం. in కామన్ తీస్తే ఫస్ట్ దానిలో in కామన్ వెళ్ళిపోతే 1 ప్లస్ n మైనస్ 1, 1 ప్లస్ n మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ లో నో చేంజ్ మైనస్ sin x హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ n ఇంటూ in ఇజ్ ఈక్వల్ టు మైనస్ sin x పవర్ n మైనస్ 1 ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. ఇప్పుడు నాకు కావాల్సింది ఓన్లీ in వాల్యూ. సో n ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. n ఇక్కడ ప్రొడక్ట్ చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే మైనస్ sin x హోల్ పవర్
n minus 1 into cos x by n plus n minus 1 by n into n minus 2. ఇక్కడ ప్రొడక్ట్ చేస్తున్నటువంటి n ని తీసుకొచ్చి అటువైపు ట్రాన్స్పోజ్ చేయడం వల్ల ఈ రెండు పార్ట్స్ ని ఈ రెండు టర్మ్స్ ని కూడా n డివైడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద రిడక్షన్ ఫార్ములా ఆఫ్ sin పవర్ nx. ఇదే రిడక్షన్ ఫార్ములా. సో ఈ రిడక్షన్ ఫార్ములా మరి మనం ఎక్కడ వరకు కన్సిడర్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ n is equal to ఈవెన్ అయింది అనుకోండి. ఈవెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం. 6 ని సబ్స్టిట్యూషన్ చేస్తే 6 minus 2 4 అంటే i4 వస్తుంది. 4 సబ్స్టిట్యూషన్ చేస్తే 4 minus 2 2 i2 వస్తుంది. 2 minus 2 పెడితే 0 అంటే i0 అయిపోతుందమ్మా. i0 n is ఈవెన్ అయినప్పుడు రిడక్షన్ ఫార్ములా sin పవర్ x అనేది i0 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ sin x పవర్ 0. sin x పవర్ 0 అంటే ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి 1 into dx 1 కి ఇంటిగ్రేషన్ x ప్లస్ c అంటే లాస్ట్ టర్మ్ n గనుక ఈవెన్ అయితే లాస్ట్ టర్మ్ ఏమవుతుంది x ప్లస్ c. ఇన్ కేస్ n is ఆడ్ అయితే n ఆడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నా నేను. 5 తీసుకుంటే 5 minus 2 3. నెక్స్ట్ స్టెప్ లో 3 minus 2 1 అంటే i1 దగ్గరికి వస్తారు. i1 is equal to ఇంటిగ్రల్ ఆఫ్ n ప్లేస్ లో 1 పెట్టండి అమ్మా. n ప్లేస్ లో 1 పెడితే sin x పవర్ 1 అంటే sin x into dx sin x ఇంటిగ్రేషన్ మైనస్ cos x ప్లస్ c. n ఈవెన్ అయితే కనుక లాస్ట్ టర్మ్ x ప్లస్ c, n ఆడ్ అయితే కనుక లాస్ట్ టర్మ్ మైనస్ cos x ప్లస్ c. దిస్ ఈస్ కాల్డ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ sin x. ఇప్పుడు దీని మీద చిన్న ప్రాబ్లం ఒకటి చూద్దాం. ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ sin x పవర్ 4 into dx దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది నాన్న 4 అంటే i4 is equal to integral of sin x power 4 into dx that is equal to in వాల్యూ ఎంత వచ్చింది sin లో minus of sin x power n minus 1 అంటే minus of sin x power n minus 1 అంటే 4 minus 1 into cos x by denominator లో n వాల్యూ ఇక్కడ 4 plus n minus 1 by n అంటే 4 minus 1 by 4 into i suffix లో 4 minus 2 n minus 2 అంటే n అంటే 4 కాబట్టి 4 minus 2 that is equal to minus sin 4 minus 1 అంటే sin cube x into cos x by 4 plus 4 minus 1 3 by 4 into i4 minus 2 అంటే i2 and next step is minus sin cube x into cos x by 4 plus 3 by 4 into మళ్ళా i2 i కి సఫిక్స్ లో 2 ఉంది మళ్ళా n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేయండి మైనస్ sin x పవర్ 2 minus 1 into cos x by n ప్లేస్ లో మళ్ళా 2 plus 2 minus 1 by 2 into i2 minus 2 that is equal to minus sin cube x into cos x by 4 plus 3 by 4 into minus sin 2 minus 1 అంటే 1 into cos x by 2 plus 2 minus 1 అంటే 1 by 2 into i2 minus 2 అంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం i0 n వాల్యూ కనుక ఈవెన్ అయితే కనుక లాస్ట్ టర్మ్ i0 అంటే ఏమొస్తుంది అనుకున్నాం x plus c సో లాస్ట్ టర్మ్ ఇక్కడ x plus c that is equal to minus sin cube x into cos x by 4 3 by 4 కూడా లోపల తీసుకెళ్ళండి ప్లస్ into minus 3 by 4 into 2 8 sin x into cos x 3 by 4 into 1 by 2 plus 3 by 8 into x కాన్స్టెంట్ ఇక్కడ ప్లస్ సి బయట రాసుకోవచ్చమ్మా సో ప్లస్ సి రాసుకోవాలి సో ఇలా ఈజీగా చేయొచ్చు మనం ప్రాబ్లం ఎలా ఇచ్చినా నెక్స్ట్ వీడియోలో cos x యొక్క రిడక్షన్ ఫార్ములా చూద్దాం అలాగే మర్చిపోవద్దు మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకే